నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు kbfoodlab. అంతకుముందు మేదువడ వీడియో పెట్టాం కదా, అదే మేదువడ ఇంకొంచెం వెరైటీగా గ్రీన్ కలర్లో చేస్తున్నాం. గ్రీన్ మసాలా వేసి ఎవరు చేయలేదు ఇంతవరకు యూట్యూబ్లో. టేస్ట్కి నాది గ్యారంటీ 100%. గ్రీన్ మసాలా వడ కింద సింపుల్గా తీసేవద్దు, చాలా సీక్రెట్ పద్ధతులు యాడ్ చేసి వీడియో పూర్తిగా చూడండి చివరి వరకు. 3 గంటల సేపు నానబెట్టిన 1/2 kg మినపగుళ్ళు తీసుకుంటున్నాను ఇక్కడ నేను. కారం కోసం 3-4 మిర్చి, ఘాటుదనం కోసం 1 ఇంచు అల్లం, గ్రీన్ మసాలాని ఎన్హాన్స్ చేయడం కోసం 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, కూలింగ్ ఫ్లేవర్ కోసం 1/2 కప్పు పుదీనా, గ్రీన్ మసాలాని ఎలివేట్ చేయడానికి 1 కప్పు కొత్తిమీర, టేస్ట్కి సరిపోయేంత పింక్ సాల్ట్. మీరు ఏ సాల్ట్ అయినా వాడచ్చు. గ్రైండ్ చేసిన ఈ పిండిని కనీసం 3 గంటల పాటు ఫ్రిడ్జ్లో వదిలేద్దాం. దీన్ని ఇప్పుడు మిక్సీలో వేసుకుని బరకగా గ్రైండ్ చేసుకుందాం. ఇప్పుడు ఈ పిండిని ఒక వెడల్పైన ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని ఒక 10 నిమిషాల పాటు ఇలా బాగా రబ్ చేస్తూ ఉంటే గాలి లోపటి వరకు వెళ్ళి గారెలు మెత్తగా వస్తాయి. ఒక చిన్న ముద్ద తీసుకుని నీటిలో వేస్తే ముద్ద పైకి తేలుతుంటే గాలి లోపల వరకు వెళ్ళిందని అర్థం. ఇప్పుడు ఈ బ్యాటరీకి 10 మినిట్స్ కనీసం రెస్ట్ కావాలి. ఆయిల్ టెంపరేచర్ అనేది హైలో ఉండాలి మనం గారెలు వేసే వరకు. ఒకసారి గారెలు వేసిన తర్వాత షేప్ పట్టుకున్న తర్వాత మనం దాన్ని మీడియం ఫ్లేమ్లోకి మార్చి 2 వైపులా తిప్పుతూ కాల్చాలి గారెల్ని. లో ఫ్లేమ్లో పెట్టినా ఎక్కువ ఆయిల్ పిచ్చేసి మెత్తగా అయిపోతాయి. హై ఫ్లేమ్లో పెట్టినా పై లేయర్ మొత్తం మాడిపోయి లోపల ఉన్న పిండి అంతా పచ్చిగా తయారవుతుంది. ఒకసారి చూద్దాం ఎంత సాఫ్ట్గా వచ్చినాయో. సౌండ్ విన్నారా? ఎంత క్రంచీగా ఉందో సౌండ్. పైన లోపల చూస్తే చాలా సాఫ్ట్గా ఉంటుంది. చూసారా? రెసిపీ నచ్చింది అనుకుంటున్నా. రెసిపీస్ నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి అండ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్.